వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు వచ్చేసి టాపిక్ నేను మాట్లాడబోయేది లైక్ కొన్ని రోజుల నుంచి మనం విన్నది చూసిన దారుణాలు. సో ఈ వీడియో చేయడానికి గల కారణం వచ్చేసి మా ఫ్రెండ్స్, మా కొలీగ్ అండి. సో అన్ని విషయాలలో మాట్లాడతా, బట్ ఈ విషయాలనే మాట్లాడట్లేదని చెప్పి చెప్తున్నాను. బట్ నిజంగా నేనైతే ఒకటి గమనించాను, ఆయన ఒకటి చూస్తున్నాను. ఏంటిది బాయ్ ఫ్రెండ్ గురించి అమ్మను హత్య చేయడము, బాయ్ ఫ్రెండ్ గురించి హస్బెండ్ని నరికేయడము, అసలు ఏంటి? ఎప్పుడు ఆడోళ్ళకి సెక్యూరిటీ కావాలి అని చెప్పి పొట్లాడడం కాదండి, అర్థమైందా? ఈ జనరేషన్లో కావాల్సిన సెక్యూరిటీ మొగోళ్ళకి. వాళ్ళు ప్రతి రకమైన బాధ్యత వాళ్ళ పైన తీసుకొని ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తన భార్యను మంచిగా చూసుకోవాలనే వాళ్ళు ఆలోచిస్తారు. బట్ మీరేం చేస్తున్నారు? ఇవేనా చేయడం? నాదైతే హంబుల్ రిక్వెస్ట్, ఈ విషయంలో అయితే ఖచ్చితంగా ఒక చట్టం అయితే తీయాలి స్పెషల్గా. మీకు కనుక అంత అవసరం ఉంటే వెళ్ళిపోండి, ఇంట్లో చెప్పండి, ధైర్యంగా వెళ్ళిపోండి. ఒకరిని చంపి వెళ్ళడం ఏంటి? అంటే నువ్వు ఒక వ్యక్తిని చంపేసి నువ్వు హ్యాపీగా ఉంటావని అనుకుంటున్నావా? అసలు చెప్తున్నా, పిల్లలని చంపేయడం ఏంటి బాబు? 9 months అంత మోసి అంత చేసింది దానికేనా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, చీట్ చేయకండి, అర్థమవుతుందా? కర్మ అనేది ఎప్పుడన్నా మీకు ఖచ్చితంగా ఎదురవుతుంది. మీకు అంత అవసరం లేకుంటే వదిలేయండి, హ్యాపీగా వెళ్ళిపోండి వాళ్ళతోటి.